గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు. అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అది అంటే మీ కార్యాచరణ ప్రణాళిక అనేది పార్టీని నడపడంలో ఎట్లా ఉండబోతుంది? రెండోది వచ్చేసి ఏంటంటే పాంచజన్యం అనేది ఒక ఎన్నికల టైంలో ఇచ్చే హామీ లాగానే ఉంది, కానీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నంత అంటే ఒక అంత గ్రావిటీ లేదు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీరేం రిప్లై చేస్తారు? అంటే ఫస్ట్ ఒకటండి, మీరు ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం అందరు కరెక్ట్గా వినాలి ఈ మాట. ఒకవేళ కేసీఆర్ గారికి నా ప్లేస్లో కొడుకుండు ఉంటే ఇలా ఆయన పార్టీ పెడితే మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. మీరు అడగడమే ఏం అడుగుతున్నారు? ఒక మహిళగా మీకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. మహిళగా శక్తి సామర్థ్యం ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించిండ్రు, జయలలిత గారు నిరూపించిండ్రు, మమతా బెనర్జీ గారు నిరూపించిండ్రు. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా దేశానికి అనేకమైనటువంటి వన్నెలు తెచ్చినటువంటి మహిళలు ఉన్నారు. వారందరి స్ఫూర్తితో పనిచేస్తాం. ఖచ్చితంగా మేము ఎవ్వరికి తీసిపోకుండా ఏ ఒక్క అంశంలో కూడా ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుపుతారో పురుషులు అంతకన్నా బాగానే నడుపుతాం తప్ప తక్కువ నడపమనే విశ్వాసాన్ని నేను మా ప్రజలకు కల్పించదలుచుకున్న ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాంచజన్యం అనేటటువంటి దానికి ఉన్నదే సైద్ధాంతిక పునాది. అధర్మం పైన యుద్ధం, అవినీతి పైన యుద్ధం. అవతల పక్క ఉన్నవాడు మనవాడే. ఇయ్యాలేని అంతకుముందు ఆంధ్రోల మీద పంచాయతీ, మనకి ఇప్పుడు ప్రతి పార్టీ వాడు తెలంగాణ వాడే కదా, మనోళ్ళ మీదనే పంచాయతీ అయినా సరే అవినీతి మీదైనా అధర్మం మీదైనా శంఖం పూరించాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. ప్రధానంగా సొసైటీలో ఒక హ్యాపీనెస్ ఎట్లా రావాలి, ప్రజలు ఇమీడియట్గా కోరుకుంటున్నది ఏంది అని అడ్రస్ చేయనటువంటి పొలిటికల్ పార్టీస్ కాలగర్భంలో కలిసిపోతాయి. ఇవాళ నేను జాగృతి జనంబాట పేరుతో కావచ్చు అనేక రకాలైనటువంటి మేధావులతో చర్చలు చేసిన తర్వాత ఏం కావాలి మన ప్రజలకని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిస్ట్రెస్ ఎట్లా ఉంది అని అంటే సొసైటీలో హైదరాబాద్లో పేద మధ్యతరగతి వాళ్లకు విద్య, వైద్యం మీదనే ఇల్లు గుళ్ళు అయిపోయే పరిస్థితి. కాబట్టి అది ప్రభుత్వం టేక్ కేర్ చేయాలి అని చెప్పి నేను ఒక వెల్ఫేర్ స్టేట్ అనేటటువంటి కాన్సెప్ట్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. అది మనని ఫైనాన్షియల్ కూడా రేపొద్దున స్టేట్ని ఎంపవర్ చేస్తుంది అనేటటువంటి బలమైన విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను. అంటే ఇచ్చుకుంటూనే పోండి, మీరు డబ్బులు సంపాదించడం ఉండదు స్టేట్లో అన్నది కాదు. స్టేట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి, వెల్త్ క్రియేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉపాధిలో ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తాను. వ్యవసాయం ఇలా 18% ఆఫ్ అవర్ జిఎస్డిపి సంపాదించేది వ్యవసాయం. వ్యవసాయంలో స్ట్రెస్ లేకుండా చేసి కొంచెం వాల్యూ యాడ్ చేస్తే డెఫినెట్గా 25 to 30% ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా సోషల్ జస్టిస్ లేనటువంటి ఎటువంటి అభివృద్ధి అయినా సరే కుంటికాల మీద నడిచినట్టే అని నేను బలంగా నమ్ముతా ఉన్నా. సో అభివృద్ధి, సామాజిక న్యాయం రెండు కూడా జోడెడ్లలాగా, అభివృద్ధి, సామాజిక న్యాయం రెండు కూడా రెండు కళ్ళలాగా ముందుకు తీసుకొని తెలంగాణ రక్షణ సేన వెళ్తుందని తెలంగాణ ప్రజలకు సవినయంగా తెలియజేస్తాం.